మోడీ సర్కారు గత 5 సంవత్సరాల కాలంలో పారిశ్రామికవేత్తలకి, అలాగే బడా వ్యాపార సంస్థలకి వీటన్నిటికీ చేసినటువంటి రుణమాఫీ 10.57 లక్షల కోట్లు. అంటే 10,57,000 కోట్ల రూపాయలు గత 5 సంవత్సరాల్లో రుణమాఫీ చేశారు. ఈ 10,57,000 కోట్లు అనేటువంటివి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, అంటే మనం చెప్పాలంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అన్నమాట. ఈ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ నుంచి మాత్రమే చేసినటువంటి. ఈ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కాకుండా ఇంకా ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ ఉన్నాయి, వీటిలో కొంత చేశారు. అట్లాగే ఇప్పుడు నేను చెప్తున్నటువంటిది 2019 నుంచి, అంటే గత 5 ఏళ్ల సంగతి. కానీ అంతకుముందు ఇంకొక 5 ఏళ్ళు గడిచింది. మోడీ సర్కార్ వచ్చి 2014లో వచ్చింది. 2014 నుంచి ఇప్పటి వరకు, అంటే గడిచిన 10 ఏళ్లలో 25 లక్షల కోట్ల రూపాయలు వీళ్ళు ఈ పారిశ్రామికవేత్తలకి వీళ్ళందరికీ రుణమాఫీ అనేటువంటిది చేశారు. ఈ డబ్బంతా ఎవరిది? ఈ డబ్బంతా ఈ 25 లక్షల కోట్లు ఎవరిదో కాదు, మనదే. ఎందుకంటే పారిశ్రామికవేత్త ఎవడు కూడా వాడు బ్యాంకులను వాడుకుంటాడు తప్ప వాళ్ళు బ్యాంకుల్లో డబ్బులు అనేటువంటిది వాళ్ళు దాచుకోరు. ఉన్న ఏదో కరెంట్ అకౌంట్లో కొద్ది గొప్ప ఉంచుకొని అటు ఇటు లావాదేవీల కోసం ఉంచుకుంటారు తప్ప వాళ్ళు ఏదో డిపాజిట్లు చేసి వాటికి ఉంచరు. కానీ మా డిపాజిట్లు చేసి అక్కడ డబ్బులు ఉంచేది ఎవరు? మళ్ళాంటి మధ్యతరగతి వాళ్ళు, పెన్షనర్లు, రైతులు, కొంతమంది కార్మికులు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ డబ్బులన్నింటినీ తీసుకెళ్ళి బ్యాంకుల్లో పెడతాం మనం. ఈ బ్యాంకుల్లో పెట్టిన వాటిని వాళ్ళకి అప్పిస్తారు, వాళ్ళు వాడుకుంటుంటారు, వాడుకొని బ్యాంకులకు వడ్డీ ఇస్తుంటారు. ఇప్పుడు ఆ తీసుకున్నటువంటి డబ్బులు వాళ్ళు ఎగ్గొట్టారు. వాళ్ళు ఎగ్గొడితే ఆ మొత్తాన్ని రుణమాఫీ కింద 25 లక్షల కోట్ల రూపాయలు 25 లక్షల కోట్ల రూపాయలు వీళ్ళు ప్రభుత్వం రుణమాఫీ చేసింది. కాబట్టి ఈ పోయిన డబ్బంతా ఎవరిది అంటే మనదే. మనం ఏదో బ్యాంకుల్లో రుణమాఫీ చేశారంటే ఆ బ్యాంకు వాడి సొంత సొమ్ము కాదు అది. బ్యాంకుల్లో ఏముండవు డబ్బులు, ఆ డబ్బులు ఉండేది ఎవరై మనయే. కాబట్టి మన డబ్బులు అక్కడ దాచుకుని వాళ్ళకి ఇచ్చారు. కాబట్టి ఆ పోయిందంతా ఎవరిది అంటే మనది. రేపొద్దున ఇలా ఇచ్చుకుంటూ పోతే చివరికి ఎక్కడో చోట బ్యాంకులు చేతులు ఎత్తేస్తే అల్టిమేట్గా చివరిలో మునిగేది ఎవరంటే మనమే. కాబట్టి దీన్ని అరికట్టాల్సినటువంటి అవసరం మన ముందు ఉంది. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న మతలబ్ ఏంటంటే, మనం ఎవరికైనా ఒక అప్పు ఇచ్చామనుకోండి, ప్రామిసరీ నోట్ రాయించుకుంటాం. అతను చెల్లించకపోతే ఏం చేస్తాం? కోర్టులో వేస్తాం. వాడు కోర్టులో ఏం చేస్తాడు? అయ్యా నా పని అయిపోయింది, నేను దివాళా తీశానని చెప్పని ఇన్సాల్వెన్సీ పిటిషన్, ఐపీ అంటారు, ఐపీ పెడతాడు. ఐపీ పెట్టినప్పుడు కోర్టు ఏం చెప్తుంది? సరేనయ్యా నువ్వు ఐపీ పెట్టావు కాబట్టి నా ఐపీ పెట్టేటప్పుడు వాడు ఆస్తుల్లో ఏవి నాకు మిగిలినవి అని చెప్పని ఇస్తాడు. ఆ ఇచ్చినటువంటి ఆస్తులన్నింటినీ కూడా వేలం వేసి అమ్మి తలా ఒక పావలో ₹10 వాళ్ళకి వచ్చినంత, వాళ్ళ దామాషా ప్రకారం వాళ్ళకి వచ్చినంత ఇచ్చి వాటిని నీకు సరిపెట్టుకోండి అని చెప్తుంది కోర్టు. అతని దగ్గర లేవు కాబట్టి మీరు సరిపెట్టుకోండి అని చెప్తుంది. కానీ ఇక్కడ వీళ్ళ కేసుల్లో ఏంటి? వీళ్ళ కేసుల్లో కూడా బ్యాంకుల ప్రామిసరీ నోట్లు ఇట్లాంటివన్నీ తీసుకుంటారు. కానీ వీళ్ళు కోర్టుకి వెళ్ళరు. వాళ్ళు ఇన్సాల్వెన్సీ పిటిషన్ కూడా వేయరు. ఎందుకంటే ఇన్సాల్వెన్సీ పిటిషన్ వేస్తే మళ్ళీ వాళ్ళ కంపెనీలకు ప్రెస్టేజ్ భంగం. అందుకని వాళ్ళు ఇన్సాల్వెన్సీ కూడా వేయరు. ఇన్సాల్వెన్సీ వేస్తే ఏం చేయాలి? వాళ్ళ ఆస్తులను అమ్మి వచ్చిన కాడికన్నా ఇవ్వాలి, ఆ బ్యాంకులకు ఇవ్వాలి, వచ్చిన కాడికన్నా బ్యాంకులకు ఇవ్వాలి. కానీ వాళ్ళు ఇన్సాల్వెన్సీ కూడా వేయరు. అవసరమైతే ఈ కంపెనీని వాడి చేతికి మారుస్తారు, వీడి చేతికి మారుస్తారు, లేదా షేర్ మార్కెట్లో షేర్లు అమ్మేస్తారు, వీళ్ళ చేతుల్లో లేకుండా చేస్తారు. ఇలాంటివన్నీ చేస్తారు తప్ప వాళ్ళు ఇన్సాల్వెన్సీ పిటిషన్ కూడా వేయరు. మీరు ఎవరైనా చూసారా? ఇంతమంది ఈ రుణమాఫీ చేసినటువంటి వాళ్ళల్లో ఏ ఒక్క కంపెనీ అయినా సరే ఇన్సాల్వెన్సీ పిటిషన్ వేసిందా? ఎవరు వేయలేదు. ఎవరు వేయరు అన్నమాట. కాబట్టి వీళ్ళేంటంటే ప్రజల సొమ్మును అప్పనంగా గాదేయటం అనేటువంటిది ఈ రోజున కంపెనీలు ఇవన్నీ చేస్తూ ఉంటే, వీళ్ళు ప్రభుత్వం అనేటువంటిది దానికి మద్దతు ఇచ్చి మీరు తినేయండి, మీకు అవసరమైతే మేము రుణమాఫీలు చేస్తామని చెప్పని రుణమాఫీలు చేసుకుంటా పోతుంది. 2014కు ముందు కూడా రుణమాఫీలు జరిగినాయి కొన్ని, కానీ ఇంత వేగంగా ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ జరగల. ఈ మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అత్యధిక వేగంగా జరిగింది. ఇంత వేగంగా జరుగుతుంటే ఈ వేగంతో ఇలా వెళ్ళింది అనుకోండి, రేపు పొద్దున అల్టిమేట్గా పోయేది ఎవరు? దివాళా తీసేది ఎవరు? బ్యాంకులు అనుకుంటారు. బ్యాంకులు కాదు. బ్యాంకులది ఏముంది? బ్యాంకుల్లో ఉన్న డబ్బు మందే. వాళ్ళ దగ్గర ఆ రూపాయి వాళ్ళది కాదు, మంది. కాబట్టి బ్యాంకు దివాళా తీయటం అంటే మనం దివాళా తీయటం అంటే మన డబ్బులు రాకపోవటం, మనం కట్టినటువంటి డబ్బులు, మనం డిపాజిట్ చేసుకున్నటువంటి డబ్బులు, మన డబ్బులు మనకు రాకుండా పోతాయి. అందువల్ల మనం సేఫ్గా ఉండాలి అంటే, మన డబ్బులు సేఫ్గా ఉండాలి అని చెప్పానంటే, మన కష్టాతీతాలు సేఫ్గా సురక్షితంగా ఉండాలి అని చెప్పానంటే, మనం బ్యాంకులు అనేటువంటివి సురక్షితంగా ఉండాలి. బ్యాంకులు సురక్షితంగా ఉండాలి అని చెప్పానంటే ఈ మోడీ లాంటి వాళ్ళు దిగిపోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే మనం బీజేపీని
ఈ రోజున మన గద్దె దించాల్సినటువంటి అవసరం ఉంది. మన అందరం కలిసి గద్దె దించాలి. గద్దె దించాలి అని చెప్పారంటే అక్కడ బీజేపీ వాళ్ళు నిలబడ్డ కాడ ఉన్నటువంటి అభ్యర్థులను ఓడించడం ఒకటే కాదు మనం చేయాల్సింది. ఈ బీజేపీకి అంటగాగుతున్నటువంటి వాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము ఎంతమంది గెలిచినా మా మద్దతు బీజేపీకి అని అంటున్నారు. అంటే రేపు పొద్దున పార్లమెంట్లో ఈ రైట్ ఆఫ్ చేసేటప్పుడు వీళ్ళు మద్దతు ఇస్తారన్నమాట. తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆ మన బీజేపీతో పొత్తు పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు ఆ బీజేపీ ఏ పని చేసినా వీళ్ళు తానంటే తందానంటారు. కాబట్టి టోటల్గా ఏమిటి అని చెప్పానంటే వీళ్ళందరూ కూడా ఈ రకమైనటువంటి వాటికి మద్దతు ఇచ్చే కార్యక్రమం ఉంది. కాబట్టి మన రాష్ట్రంలో బీజేపీని ఓడించాలి, బీజేపీతో పాటు వైసీపీని ఓడించాలి, తెలుగుదేశాన్ని, జనసేనని ఓడించాలి. మరి వాళ్ళు ఓడించాలంటే వేరే ప్రత్యామ్నాయ పార్టీలకు వేయాలి. ప్రత్యామ్నాయ పార్టీలు మన రాష్ట్రంలో ఇండియా కూటమి పార్టీలు నిలబడుతున్నాయి. అందుట్లో మనకి వామపక్షాలు ఉన్నాయి, కాంగ్రెస్ ఉంది, ఆప్ ఉంది, ఇలాంటి పార్టీలు అనేవి ఉన్నాయి. కాబట్టి మనం ఎక్కడ వామపక్షాలు ఉంటే అక్కడ వామపక్షాలు గెలిపించాలి. వామపక్షాలతో పాటుగా ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటే వాళ్ళు గెలిపించాలి. ఇవాళ ఎంపీ అభ్యర్థులు, వీళ్ళు ఎంపీలే ఇప్పుడు అక్కడ కేంద్రంలో కీలకం వహించేది. ఈ ఎంపీ అభ్యర్థులుగా మనం ఇటు వామపక్షాల అభ్యర్థుల్ని, కాంగ్రెస్ అభ్యర్థుల్ని, వీళ్ళందరినీ కూడా మనం గెలిపించి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఏమి సస్పెషల్ పెట్టుకోవాల్సిన కాంగ్రెస్ వాళ్ళు అలా ఇలా, లేకపోతే వాళ్ళు అలా ఇలా అని చెప్పని మనం అనుకుంటే ఈ రోజున దేశం మునిగిపోయింది. మనం ఇవన్నీ పెట్టుకునే కన్నా మనం ఈ రోజున ఖచ్చితంగా వాళ్ళకు ఓటేయడం ద్వారా వీళ్ళని ఓడించాలి. ఓడించినప్పుడే కనీసం మనం మన డబ్బుల్ని, మన కష్టార్జితాల్ని మనం సురక్షితంగా ఉంచుకోగలుగుతాము.